వీడియోలో నేను మీకు స్వీట్ మ్యాంగో కర్రీ చూపిస్తాను కేరళ స్టైల్లో. సో కేరళలో ఇది రైస్ కోసం వాడే స్టవ్ అనమాట. ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది. దీంట్లో కట్టెలు పెడతారు, కోకోనట్ అవన్నీ. ఇవి కాజు పీసెస్ దీంట్లోనే వేసేస్తే మనకు కాజు అవుతుంది. సో వీళ్ళు రైస్ ఇట్లా చేస్తారనమాట. 3 hours అవుతుంది ఇది ఉడకడానికి. ఇట్లా తీసి ఇది నీళ్ళు డ్రై అయిన తర్వాత దీంట్లో ఇట్లానే వేసేస్తారు. ఎందుకంటే చాలా బరువు ఉంటుంది ఇది, అందుకని చెప్పి ప్రతిసారి 10 నిమిషాలు 1-2 నిమిషాలు ఇట్లా పెడితే వాటర్ డ్రైన్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో వేసేస్తారు రైస్. कढ़ाई में मैंगो, स्वीट मैंगो 4 मैंगोस, ओके, मिर्ची 2 మిర్చి ఇట్లా వేసేసుకోవాలి కడాయిలో. ఈ మట్టి కుండలో వండుతుంది. రోజు మేము వచ్చినప్పటి నుంచే కాదు, అంటే వాళ్ళు డైలీ లైఫ్లో కూడా మట్టి కుండలోనే తింటారంట. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. వీళ్ళు పసుపుని మన్నెల పొడి అంటారు. నెక్స్ట్ చిల్లీ పౌడర్, కారం ఓన్లీ లిటిల్, కలర్ కోసము కొంచెం వేస్తుందంట. ఎందుకంటే ఇది స్వీట్ అండ్ సోర్ కర్రీ కాబట్టి స్వీట్ కొంచెం స్వీట్గా కారంగా ఉంటుంది, బాగుంటుంది. బెల్లం, నెక్స్ట్ బెల్లం వేసుకోవాలంట. సో బెల్లంని ఇట్లా కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ బెల్లం కూడా రేటు చాలా తక్కువనే, అండ్ తెయ్యగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. హాఫ్ బెల్లం వేసి వాటర్ వేసేస్తుంది దీంట్లో. హాఫ్ మ్యాంగోస్ హాఫ్ ఫిల్ అయ్యే వరకు వేసేసాను. సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలంట. సాల్ట్ కూడా వేసేసింది. స్టవ్ అయితే ఆన్ చేసేసిన దీని మీద పెట్టి. సో చాలినాక హౌ మెనీ మినిట్స్ కుక్, ఓకే, అది అంతా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ అయ్యే వరకు పెట్టుకోవాలి, ఒక 10-15 minutes. ఇట్లా బాయిల్ అవుతుంది చూడండి, స్టార్ట్ అయింది బాయిలింగ్. ఇంకా ఇదంతా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. అల్లం ముక్క, ఇంకా హాఫ్ కొబ్బరికాయ, హాఫ్ కోకోనట్, ఫుల్ కోకోనట్ చాలినాక హాఫ్ కోకోనట్, ఇంకా చిన్న అల్లం ముక్క వేసింది. ఓన్లీ అల్లం వేసుకోవాలి, గార్లిక్ వేసుకోవద్దు. కొన్ని వాటర్ వేసి అది కోకోనట్ మంచిగా పేస్ట్ అయిన తర్వాత పెరుగు వేస్తుంది అనమాట. ఒక చిన్న కప్పు పెరుగు వేసి అది కూడా మిక్సీ పట్టేయాలి, ఫైన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఇంకా టైం పడుతుంది, 20 minutes అన్న టైం పడుతుంది ఇది ఉడకడానికి. జీలకర్ర కూడా వేసుకోవాలి స్టార్టింగ్, కానీ మర్చిపోయిందని చెప్పి మళ్ళీ చూపిస్తుంది. మీరు స్టార్టింగ్లోనే జీలకర్ర వేసుకోండి, మిక్సీ పట్టండి. అవి ఇప్పుడు దాంట్లోకి కోకోనట్ పేస్ట్ వేసేస్తుంది డైరెక్ట్. మొత్తం వేసి మెల్లగా మిక్స్ చేసుకోవాలి కింద పడకుండా. టేస్ట్ చూసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. కరెక్ట్, పర్ఫెక్ట్ ఉందంట. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసింది. 1 minute ఉండనిచ్చింది. చూడండి, అది బాయిలింగ్ స్టార్ట్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు దీంట్లోకి కోకోనట్ ఆయిల్ తోటి పోపు వేస్తారు. కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అవ్వని వాళ్ళు కొంచెము. ఇక్కడ చిన్న ప్లేట్లో తీసి పెట్టుకుంటుంది. మెంతులు, ఆవాలు చిన్న స్పూన్ వేసుకుంది. కడాయి వేడయింది. సో కొంచెం కోకోనట్ ఆయిల్, ఇంకా టేస్ట్ కోసము 1 చెంచా నెయ్యి వేసుకోవాలంట. కొంచెం వేస్తే చాలంట, టేస్ట్ ఉంటుందంట. ఫస్ట్ ఆవాలు వేసింది. ఆవాల తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి.
మెంతులు వేసేస్తుంది. ఆవాల తర్వాత మెంతులు, తర్వాత ఎండుమిర్చి కూడా. అట్లా మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు అంతే. దీని మీద వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసింది. సో ఇప్పుడు మన స్వీట్ మ్యాంగో కర్రీలో వేసుకోవాలి. అయిపోయింది అంతే. స్టవ్ ఏం ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. అంతే, అయిపోయింది కర్రీ. మలయాళమే నామ్ మాంబళ పులిశ్శేరి. మాంబల పులిశ్శేరి కర్రీ నేమ్ ఇన్ మలయాళం.